ఉషా, మొత్తానికైతే ఏపీలోనూ అటు దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ హవా అయితే కొనసాగుతోంది. ముఖ్యంగా ఎలక్షన్కు సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారు? ప్రశాంతంగానే కొనసాగుతుందా కౌంటింగ్? విజయ్, ఎగ్జిట్ పోల్ ఎగ్జాక్ట్ రిజల్ట్కి మరికొన్ని గంటల్లోనే ఎవరు ప్రధాని అభ్యర్థి అలాగే ఎవరు సీఎం అభ్యర్థులుగా ఎన్నికవుతున్నారు అన్నది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల కౌంటింగ్ నగారా ఏదైతే ఉందో మరి కాసేపట్లో ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా సాయంత్రానికల్లా ఈ రిజల్ట్ మొత్తం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ప్రతి చోట కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్టయితే ప్రతి చోట బ్యాలెట్ బాక్స్ కౌంటింగ్ ఏదైతే ఉందో కౌంటింగ్లో ఇప్పటి వరకు కూడా టీడీపీ లీడింగ్ లో ఉంది, వైసీపీ వెనుకంజలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే రాయ్బరేలీ కావచ్చు అలాగే వాయనాడ్ కావచ్చు, ఈ రెండిట్లో కూడా బ్యాలెట్ బాక్స్ ఓటింగ్ లో అయితే రాహుల్ గాంధీ లీడింగ్ లో ఉన్నారు. మరోవైపు ఇప్పటికే 542 లోక్సభ స్థానాలకు గాను మొత్తం 543 లోక్సభ స్థానాలు ఉండగా దీనిలో 542 స్థానాలకు గాను దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్క చోట కూడా లా అండ్ ఆర్డర్కి విఘాతం కలగకుండా ప్రతి ఒక్క చోట కూడా పటిష్టమైన భద్రతను అయితే పోలీసులు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ కూడా కేంద్ర బలగాలను కూడా మోహరించారు. ఎక్కడ ఏదైతే 144 సెక్షన్ కౌంటింగ్ జరిగే సమీపంలో ఎవరు కూడా గుమ్మికూడకూడదు అన్న కోణంలో ప్రతి ఒక్క చోట కూడా 144 సెక్షన్ కూడా ఇప్పటికే విధించారు. మొత్తం మీద దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల కౌంటింగ్ నగారా ఏదైతే ఉందో దీనికి సంబంధించి అభ్యర్థుల భవితవ్యం మరి కాసేపట్లో రివీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏపీకి సంబంధించి చూసుకున్నట్టయితే గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి లీడింగ్ అభ్యర్థులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి నగరికి సంబంధించి రోజా వెనుకంచలో ఉన్నారు. అలాగే ప్రతి ఒక్క చోట కూడా వైసీపీ కంటెస్టెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా వెనుకంచలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. టీడీపీకి సంబంధించి కూటమికి సంబంధించి మాత్రం ప్రతి ఒక్క అభ్యర్థి కూడా లీడింగ్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే పిఠాపురం హాట్ టాపిక్ గా ఉన్నటువంటి జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం మొత్తం మీద వంగా గీత మీద చాలా భారీ ఓట్ల ఆధిక్యంలో అయితే పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు మంగళగిరిలో కూడా లోకేష్ కూడా ఇప్పటి వరకే బ్యాలెట్ బాక్స్ ఓటింగ్స్ లో కూడా లోకేష్ కి ఆధిక్యం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే కుప్పంలో ఏదైతే చంద్రబాబు నాయుడు నియోజకవర్గంగా గతంలో పేరు పొందినటువంటి కుప్పం నియోజకవర్గంలో కూడా చంద్రబాబు లీడింగ్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు కడప ఎంపీ అభ్యర్థిగా కూడా అవినాష్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. షర్మిల పోటీ చేశారు కడప ఎంపీకి. ఇప్పటి వరకు బ్యాలెట్ బాక్స్ ఓటింగ్ చూసుకున్నట్టయితే ఈవీఎంల ఓటింగ్ ఇప్పుడు ఏదైతే కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తానికి ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కి సంబంధించి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. అలాగే ఏదో కంటోన్మెంట్ జోన్ కి అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగుతోంది కాబట్టి దానికి సంబంధించి కూడా బ్యాలెట్ బాక్స్ ఓటింగ్ లో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ లో ఉన్నట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఎంఐఎం లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ వెనుకంచలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ కూడా. మొత్తం మీద మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు. ఈటల రాజేందర్ భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. మరోవైపు రాజమండ్రి ఏపీకి సంబంధించి రాజమండ్రి బీజేపీ అభ్యర్థిగా పురంధేశ్వరి లీడ్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఓవరాల్ గా జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్స్ ప్రతి ఒక్కసారి ఎన్నికలు ఒక ఎత్తు అయితే ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికల కౌంటింగ్ మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఇటు ఏపీ వైపు అలాగే ఒడిశా వైపు ఏదైతే ఈ రెండు కూడా అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఈ అసెంబ్లీ స్థానాల్లో సీఎం అభ్యర్థి ఎవరో అన్న ఉత్కంఠ అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఒడిశాకి సంబంధించి నవీన్ పట్నాయక్ ఎప్పటి కూడా సీఎం అభ్యర్థిగా ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నారు కాబట్టి నవీన్ పట్నాయక్ కి సంబంధించినటువంటి పార్టీ ఏదైతే ఉందో అది ఎంత లీడ్ లో ఉంటుంది. మరి కాసేపట్లో ఏదైతే సాయంత్రం లోపు ఈ మొత్తం ఎన్నికల ఫలితాలకు సంబంధించి అయితే రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఓవరాల్ గా ఎన్నికల ఫలితాలకి సంబంధించి అయితే ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క ఏదైతే ఏపీకి సంబంధించి చూసుకున్నట్టయితే పల్నాడు ఇప్పటికే అట్టుడికిపోతోంది. పల్నాడులో ఫ్యాక్షనిజం చాలా పేటరేగిపోయింది. ఇప్పటికే బైండ్ ఓవర్ కేసులు కూడా చాలా వరకు నమోదయ్యాయి.
రౌడీ షీటర్స్ ఎవరెవరైతే ఉన్నారో గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏదైతే అల్లర్లు సృష్టించారో పల్నాడులో వారందరినీ కూడా బైండ్ ఓవర్ కేసెస్ మీద ఇప్పటికే వారందరినీ కూడా అరెస్ట్ చేసి మిగతా వారిని కూడా ఎక్కడ ప్రతి ఒక్క చిన్న నారుమూల ప్రాంతంలో కూడా 144 సెక్షన్ విధించారు పల్నాడు మొత్తం కూడా. అదేవిధంగా ఎక్కడెక్కడైతే చిత్తూరు జిల్లా కావచ్చు, చిత్తూరు జిల్లాకు సంబంధించి చంద్రగిరి నియోజకవర్గము, తిరుపతి ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా పోలీసులు పహారాతోనే ఉన్నాయి. కౌంటింగ్ ప్రక్రియ కూడా ఏదైతే ఏ అభ్యర్థి అయినా సరే ఎన్నికల్లో విజయం సాధించినా ఓటమి పాలైనా సరే ఎన్నికలకి సంబంధించి సాయంత్రం వేడుకలకు సంబంధించి కూడా ఏపీకి సంబంధించి చాలా చోట్ల ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఏవేవైతే ఉన్నాయో అక్కడ మాత్రం వీరికి పర్మిషన్స్ ఇవ్వలేదు. విజయోత్సవ ర్యాలీలకు కూడా వీరికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పటికే ఏపీకి సంబంధించి వైసీపీ కూటమి రెండు కూడా లీడ్ రోల్ పోషిస్తున్నాయి కాబట్టి ఈ రెండింటికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా చాలా రెబల్గా ఉన్నారు. ప్రతి ఒక్క చోట అల్లర్లు సృష్టించే అవకాశం ఉంటుంది అన్న కోణంలోనే లా అండ్ ఆర్డర్కి ఎక్కడ కూడా విఘాతం కలగకుండా ప్రతి ఒక్క చోట కూడా 144 సెక్షన్ అయితే విధించారు. చంద్రగిరి నియోజకవర్గం చూసుకున్నట్టయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి అనునాయులే ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడంతా ఆ సరౌండింగ్స్ మొత్తం నారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క దాన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు పిఠాపురంకి సంబంధించి కూడా చాలా వరకు వైసీపీ కంటెస్టెంట్స్ వంగాగీత వైపు కావచ్చు, అలాగే జనసేన అభ్యర్థులు కావచ్చు, ఇప్పటికే భారీ బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి. ఎవరు ఈ జనసేనకి సంబంధించి అభ్యర్థి విన్ అవబోతున్నారు, జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ 1,00,000 మెజారిటీతో విన్ అవుతారు అన్న ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో దానికి తెర దింపే అవకాశం సాయంత్రం 4 లోపు తెలిసే అవకాశం ఉంటుంది. వంగాగీతకి సంబంధించి ఎన్ని ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు మంగళగిరిలో మొట్టమొదటిసారి లోకేష్ భవితవ్యం తెలియబోయేటటువంటి కాన్స్టిట్యుయెన్సీ. ఈ నియోజకవర్గంలో లోకేష్ ఎలాంటి మెజారిటీతో విన్ అవుతారు, లోకేష్కి సంబంధించి ఎలాంటి వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు మొత్తం మీద వైసీపీ కంటెస్టెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో కొడాలి నాని కావచ్చు, అనిల్ కావచ్చు, ప్రతి ఒక్క అభ్యర్థి తెనాలి దగ్గర నుంచి ఏపీకి సంబంధించి రాష్ట్రం నలుమూలలా కూడా వైసీపీ అభ్యర్థులు ప్రస్తుతానికైతే వెనుకంజలో ఉన్నట్టుగానే తెలుస్తోంది విజయ్. అలాగే ఉషా, ముఖ్యంగా ఏపీలో కీలక నియోజకవర్గాలైన పిఠాపురం, మంగళగిరి నియోజకవర్గాల్లో ఇప్పటికే లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. ఈ రెండు నియోజకవర్గాలు చాలా కీలకమైనవి. ముఖ్యంగా బెట్టింగ్లు విపరీతంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బెట్టింగ్లు జరగకుండా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా విజయ్, మీరు అన్నట్టు కాయ్ రాజా కాయ్ అన్నట్టు ఒకప్పుడు మనము క్రికెట్ బెట్టింగ్సే చూసాము. కానీ ఎలక్షన్స్ ఏదైతే హాట్ టాపిక్గా మారినటువంటి ఏపీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఏపీ ఎలక్షన్స్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం అభ్యర్థి మీద బెట్టింగ్స్ అయితే చాలా కోట్లలో ఈ బెట్టింగ్ దందా అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ అధినేత 1,00,000 మెజార్టీతో విన్ అవుతారు అన్న కోణంలో జనసేన పార్టీకి సంబంధించి బెట్టింగ్స్ అయితే కొనసాగుతుంది. అలాగే వంగాగీతకి సంబంధించి కూడా దాదాపు పోటాపోటీగా మెజారిటీతోనే వస్తుంది అన్న కోణంలో ఆమె మీద కూడా బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి. మరోవైపు కుప్పంకి సంబంధించి కావచ్చు, అలాగే పులివెందుల ఏదైతే జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో కూడా బెట్టింగ్లు అయితే భారీ ఎత్తున కొనసాగుతున్నాయి. షర్మిల అలాగే అవినాష్ రెడ్డి ఏదైతే కడప ఎంపీ స్థానానికి సంబంధించి కూడా భారీ బెట్టింగ్స్ అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే కడప ఎంపీ స్థానంలో మాజీ మంత్రి అయినటువంటి వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి అల్లర్లు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి కన్నా షర్మిలకే ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అన్న కోణంలోనే చాలా మంది కూడా బెట్టింగ్ కాశారు. దీనికి సంబంధించి కూడా లోక్సభ స్థానాలకు ఏపీకి సంబంధించి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పురంధేశ్వరి లీడ్లో ఉన్నారు, అలాగే తిరుపతికి సంబంధించి కూడా బీజేపీ అభ్యర్థి లీడ్లో ఉన్నారు, అలాగే ఎమ్మెల్యేకి సంబంధించి భూమాకి సంబంధించినటువంటి వర్గీయులు బ్యాలెట్ బాక్స్ ఓటింగ్ లో కూడా ఇప్పటికే వెనకంజలో ఉన్నారు. ఈవీఎం ఓటింగ్ లో కూడా వైసీపీ అభ్యర్థి వెనకంజలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. నగరి ఏదైతే రోజా ప్రతి ఒక్కసారి వైసీపీకి సంబంధించి ఏ చిన్న ఇది జరిగినా కూడా వైసీపీకి సంబంధించి రోజా ముందొస్తుంది. వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్క చోట కూడా వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు అయితే ఇప్పటి వరకు కూడా బ్యాలెట్ బాక్స్ ఓటింగ్ లో అయితే ఓపెన్ అవ్వలేదు. ఈవీఎం లో మాత్రము వీరి భవితవ్యం తెలియాల్సి ఉంది. మరి కాసేపట్లో 2-3 రౌండ్లు క్లియర్ అయిన తర్వాత వీరికి సంబంధించి ఏదైతే ఏపీ ఎలక్షన్స్ ఓవరాల్ గా సంబంధించి కావచ్చు, అలాగే తెలంగాణ రాష్ట్రంగా జరుగుతున్నటువంటి ఒక ఉప ఎన్నిక, అలాగే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా మరి కాసేపట్లో వీరి భవితవ్యం తెలిసే అవకాశం ఉంటుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ ఉషా.